ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంది మళ్ళీ రికరెన్స్ అవ్వడానికి? చాలాసార్లు తెల్ల రక్త కణాలు తగ్గచ్చు, లేకపోతే తెల్ల రక్త కణాలు చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు. పిల్లల్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్? మనం ఎలాంటి బ్లడ్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం? సో ఈ జంక్ ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. చాలా మంది పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, అసలు పిల్లలకి చిన్నప్పటి నుంచి క్యాన్సర్స్ అసలు ఎందుకు వస్తాయి? లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, జెనెటిక్ చేంజెస్ వలన చాలా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ గూగుల్లో చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ గూగుల్లో చూడాల్సినవి కాదు, మనం డాక్టర్స్ని అడిగి తెలుసుకోవాల్సినవి. అండ్ ఆల్సో ఈ February 15th మనకి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తూ దాని అవేర్నెస్ కోసం మనం వచ్చేసాము స్టార్ హాస్పిటల్కి. వీఆర్ విత్ డాక్టర్ సాయినాథ్ గారు, మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్. సో డాక్టర్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సార్, ప్రెగ్నెన్సీ టైంలో పేరెంట్స్ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఎక్కువ స్క్రీన్ చూసినా లేకపోతే ఈ రేడియేషన్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల ఫ్యూచర్లో పిల్లలకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా? సో జనరల్గా ఇవన్నీ అన్ఫౌండెడ్ భయాలండి. ఒకటి ఏంటంటే రేడియేషన్ రిస్క్ అని అంటారు, కానీ మనం చాలాసార్లు ఒకటి అర్థం చేసుకోవాలి. మనం టెలికమ్యూనికేషన్స్కి కానీ, ఈ శాటిలైట్ ఇవి కానీ, ఈ సెల్ టవర్స్ కానీ, ఇవన్నీ వాడే రేడియేషన్ని నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటారు. సో మెయిన్గా నాన్ అయనైజింగ్ రేడియేషన్ తోటి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అంటే మనం వాడేదే చాలా లో ఎనర్జీ వేవ్స్ వాడదాం కమ్యూనికేషన్స్కి కానీ, ఈ సెల్ టవర్స్లో కానీ, సెల్ ఫోన్స్లో కానీ, వీటిల్లో. సో ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్ తోటి క్యాన్సర్ రిస్క్ ఎవరికి ఉండదండి. అదే అయనైజింగ్ రేడియేషన్లో ఉంటుంది కొంత రిస్క్. మెయిన్గా ఈ ఎక్స్రేస్, ప్రెగ్నెన్సీలో ఎక్స్పోజర్ తోటి ఫీటల్ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే అవకాశము, ఇవి ఎక్కువ రిస్క్ ఉంటాయి. అందుకనే ప్రెగ్నెంట్ ఆడవాళ్ళలో ఒక సిటీ చేయాలన్నా, ఒక ఎక్స్రే చేయాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకుని అవసరం అయితే కానీ చేస్తారు. జనరల్గా అవాయిడ్ చేస్తారు, మెజారిటీ కేసెస్లో అవాయిడ్ చేస్తారు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ టైంలో ఆ స్కాన్ చేయకపోతే మదర్ లైఫ్కి థ్రెట్ ఉందంటే తప్పితే చేయరు. జనరల్గా 99% అందరూ అవాయిడ్ చేస్తారు. సో అయనైజింగ్ రేడియేషన్స్ తోటి ఉంటుంది రిస్క్. కానీ ఈ సెల్ ఫోన్స్ కానీ, సెల్ టవర్స్ కానీ, టీవీస్ కానీ, శాటిలైట్ ఇవి కానీ వీటితోటి ఎక్కువ ఉండదన్నమాట. ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే అదర్ థింగ్స్ లైక్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్స్ కానీ, మనం తినే ఫుడ్లో ఈ ఎక్కువ కెమికల్స్ ఆర్ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్, ఇవన్నీ ఎక్కువ రిస్క్ కాజ్ చేస్తాయి, ఎక్కువ పెస్టిసైడ్స్ అండ్ ఇవన్నీ. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మనం ఏం తింటున్నాం అన్నది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ జంక్ ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి డాక్టర్? సో జనరల్గా జంక్ ఫుడ్ అంటే మనం ఇవన్నీ కార్బోహైడ్రేట్, హై డైట్ ఇవన్నీ తీసుకోవడంతో ఆ పర్టికులర్ పర్సన్కి ఉంటుంది తప్పితే, పిల్లల్లో చైల్డ్హుడ్ ఒబిసిటీ వస్తే వాళ్ళకి అడల్ట్ లైఫ్లో క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటాయి తప్పితే, ఈ పిల్లలకి సంబంధించిన క్యాన్సర్స్కి వీటికి పెద్దగా సంబంధం ఉండదండి. బట్ ఏంటంటే మనం చాలా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ ఇవన్నీ తీసుకుంటుంటే మనకు తెలియని ఎఫెక్ట్స్ ఎక్కడో ఉంటాయి. సో అందుకనే జనరల్గా అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఆల్వేస్ ఈట్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫుడ్. అది తీసుకుంటేనే బెటర్ రాదర్ దెన్ ఈ స్టోర్డ్ ఫుడ్ కన్నా. ఇది కన్నా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సార్, పిల్లల్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్? మనం ఎలాంటి బ్లడ్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం? సో ముఖ్యంగా పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్లో అండి చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటాం. ఇంకో అదర్ కామన్ అక్యూట్ లుకీమియా ఏంటి అంటే అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అని. సో జనరల్గా 100 మంది బ్లడ్ క్యాన్సర్స్ వచ్చిన పిల్లలు ఉంటే అందులో 80 మందికి ఏఎల్ఎల్ఏ ఉంటుంది, మిగిలిన 20 మందికి ఏఎంఎల్ అని అంటాం. సో ఈ ఏఎల్ఎల్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, టీఏఎల్ఎల్ అని, బిఏఎల్ఎల్ అని. అంటే బి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటే మన తెల్ల రక్త కణాల్లో ఏ కణం నుంచి క్యాన్సర్ వచ్చింది అన్నదానికి. సో బిఏఎల్ఎల్ అనేది మోస్ట్ కామన్గా వచ్చే బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. సో అది జనరల్గా ఒక పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 15-16 ఏళ్ల వరకు పిల్లలకి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏజ్ ఎప్పుడు వచ్చిందన్న దాన్ని బట్టి కూడా వాళ్ళ రిస్క్ కానీ, క్యూర్ రేట్స్ కానీ ఇవి కానీ ఉంటాయన్నమాట. జనరల్గా ఏజ్ ఫస్ట్ ఇయర్ నుంచి 10 ఏళ్ల లోపల వచ్చే ఈ
ఏజ్ 1 to ఏజ్ 10 లోపల వచ్చే పిల్లల్లో జనరల్గా ఈ బ్లడ్ క్యాన్సర్స్ కామన్గా ఉండే బిఎల్ జనరల్గా క్యూర్ రేట్స్ చాలా బాగుంటాయండి. చాలామంది పిల్లలు నయమయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉంటుంది. సార్ ఇప్పుడు మరి సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో ముఖ్యంగా ఎనీ బ్లడ్ క్యాన్సర్కి పిల్లల్లో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ ఫీవర్. సో ఫీవర్ అన్నది జనరల్గా ఎన్ని యాంటీబయాటిక్స్ అయినా తగ్గకపోవటం, ఎక్కువ రోజులు ఫీవర్ ఉండడం, బోన్ పెయిన్స్ ఉంటాయి. చాలామందికి ఈ బ్లడ్ క్యాన్సర్ ఉన్న పిల్లల్లో బోన్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఎంత సివియర్ పెయిన్ ఉంటుందంటే వాళ్ళు జాయింట్ కదిపినా కానీ నొప్పి అంటారు. సో కొంచెం మూవ్ చేసినా కానీ నొప్పి అంటారు ఒక్కొక్కసారి అంత సివియర్ పెయిన్స్ ఉన్నా కానీ. రెండోది బ్లడ్ తక్కువైపోవటం, రక్తహీనత ఉండి తొందరగా అలిసిపోవటం కానీ, పిల్లవాడు చాలా డల్గా ఉండడం కానీ, ఒక్కొక్కసారి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్. సో బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ బోన్ మ్యారోలో మొత్తం ఈ క్యాన్సర్ సెల్సే ఉండడంతో నార్మల్ రక్తం ఏర్పడుతుంది అన్నమాట. సో ఏర్పడినప్పుడు ఈ హీమోగ్లోబిన్ తగ్గిపోవటం, రక్తహీనత, అనీమియా ఉండడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం. సో ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో కొంత బ్లీడింగ్ అవటం, చిగుళ్ళల్లో కానీ ఏదన్నా చిన్న దెబ్బ తగిలిన స్కిన్ బ్లీడ్స్ అవ్వటం. సో ఇవి మెయిన్గా ఉండే సమస్యలండి. అండ్ ఒకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ మనం సింపుల్ ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే బ్లడ్ టెస్ట్ తోటి మనకు ఐడియా వచ్చేస్తుంది అసలు పిల్లవాడికి నిజంగా బ్లడ్ క్యాన్సర్ ఉంది. సో అందుకనే ఏ జ్వరం అయినా ఒక వారం పైగా తగ్గట్లేదు అంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అసలుకి ఈ జబ్బు ఉందా లేదా అన్నది కూడా మనకు ఐడియా వచ్చేస్తుంది. సో ఈ వైట్ బ్లడ్ సెల్స్ తక్కువ కౌంట్ ఉంటే అప్పుడు మనం ఫర్దర్ టెస్ట్కి వెళ్ళొచ్చు అంటారా? సో బ్లడ్ క్యాన్సర్స్లో ఎలా ఉంటుందంటే చాలాసార్లు తెల్ల రక్త కణాలు తగ్గచ్చు, లేకపోతే తెల్ల రక్త కణాలు చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ హీమోగ్లోబిన్ అండ్ ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. సో ఈ తెల్ల రక్త కణాలు ఒక్కొక్కసారి 10,000, 20,000, 1,00,000, 2,00,000 కూడా ఉంటాయి. సో మరి అది లక్షల్లో వెళ్ళినప్పుడు అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కింద మారుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సో డాక్టర్ ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చిన పిల్లలకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్ అన్నది రక్తం అన్నది బాడీ అంతా పారుతుంది. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టేజెస్ ఉండవు. సో బ్లడ్ క్యాన్సర్ చాలామంది అడుగుతారు, సార్ బ్లడ్ క్యాన్సర్ ఉంది ఏమైనా స్టేజెస్ ఉన్నాయా అని. సో స్టేజెస్ అన్నది ఏమీ ఉండవు. క్యాన్సర్ అనగానే మనకి స్టేజెస్ గుర్తొస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్ ఉండవు. సో బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది. సో బ్లడ్ క్యాన్సర్లో ఉన్న దాన్ని బట్టి జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్ ఉట్టి కీమోథెరపీ తోటి నయమయ్యే అవకాశం ఉంటుంది. సో అందులో ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అన్న దాన్ని బట్టి అది టీఏఎల్ఎల్ఆ, బిఏఎల్ఎల్ఆ అన్న దాన్ని బట్టి మనం మందులు ఎంచుకోవటం కానీ. అండ్ జనరల్గా చాలాసార్లు ఏమవుతుందంటే ఈ ట్రీట్మెంట్ కొంచెం ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఉంది. సో జనరల్గా ఒక 6 months ఆఫ్ ట్రీట్మెంట్ ఉండి తర్వాత ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కీమోథెరపీ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కీమోథెరపీ డ్రగ్స్ తోటి ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్ చేయడం అంటూ జరుగుతుంది. అండ్ జనరల్గా ఈ కీమోథెరపీ తోటి చాలామందికి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి రేడియేషన్ కానీ ఇవి అవసరం పడుతూ సర్జరీకి అయితే అసలు రోలే లేదు బ్లడ్ క్యాన్సర్లో. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే మనం కీమోథెరపీ ఇస్తున్నప్పుడు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఎస్పెషలీ అక్యూట్ ల్యూకేమియాలో బ్లడ్ క్యాన్సర్స్లో ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి కీమోథెరపీ డ్రగ్స్ మూలం కూడా రక్తం తక్కువ కావటం, ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉండటం, ఒక్కొక్కసారి ఈ నోటిపూత, హెయిర్ లాస్ ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ టెంపరీ ఉంటాయి. సో వన్స్ మనం ట్రీట్మెంట్ అంతా అయిపోయాక వాళ్ళందరూ బాగుంటారు. సో ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే చాలాసార్లు ట్రీట్మెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి టెంపరీగా ఉంటాయి అండ్ తట్టుకునేటట్టు ఉంటాయి. మరి తట్టుకోలేనంత సైడ్ ఎఫెక్ట్స్ అన్నది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అంటే ఒక 5% కేసెస్లోనే తట్టుకోలేనంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ రివర్సిబుల్ ఉంటాయండి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటి అంటే పెద్దవాళ్ళలా కాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి రికవరీ జనరల్గా శక్తి ఎక్కువ ఉంటుంది. మేబీ ఇమ్యూనిటీ కన్నా వాళ్ళది యంగ్, వాళ్ళ ఏజ్ మూలంగా వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్. సో శరీరం అన్నది స్టిల్ ఈజ్ నేవ్ కాబట్టి, యంగ్ బాడీ కాబట్టి రికవరీ కూడా వాళ్ళది ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని మనం పెద్దవాళ్ళల్లో చూసిన దానికి చూస్తే పిల్లల్లో జనరల్గా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన విదిన్ 1 weekలో వాళ్ళు చాలా నార్మల్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ ఎంత % ఛాన్స్ ఉంది మళ్ళీ రికరెన్స్ అవ్వడానికి? సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. మనకి ఎప్పుడైనా కానీ ఏ క్యాన్సర్కైనా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ తిరిగి వచ్చే అవకాశానికే మనం కొన్ని ఇప్పుడు మాలిక్యులర్ టెస్ట్ అని చేయిస్తాం అనమాట.
సో బ్లడ్ క్యాన్సర్లో కూడా మాలిక్యులర్ టెస్ట్ చేసి వాళ్ళ రిస్క్ కేటగిరీని అసైన్ చేస్తాం. దీనికి 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ రిస్క్ తోటి ఎవరికి ఎక్కువ తిరిగి వచ్చే అవకాశం ఉంది అని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఆ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ట్రీట్మెంట్ కూడా కొంచెం ఇంటెన్సిఫై చేస్తాం. రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించే అవకాశం ఉంటుంది. సో దాంతో ఏంటంటే మనం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోవచ్చు. అండ్ ఏ పిల్లవాడికైతే అవసరం ఇంటెన్సిఫైడ్ ట్రీట్మెంట్ వాళ్ళకే ఇవ్వటం అంటూ జరుగుతుంది. సో ఈ మాలిక్యులర్ టెస్ట్ అనేది చేయటం తోటి మనకి ఎవరికి తిరిగి వస్తుంది అన్నది తెలుస్తుంది. జనరల్గా చూసుకున్నట్టయితే ఒక స్టాండర్డ్ రిస్క్ అక్యూట్ BALLలో అయితే క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఉంటాయి. సో తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య ఒక 5% ఉంటుంది, 5 to 6% ఉంటుంది. అదే హై రిస్క్ అక్యూట్ లుకేమియా అనుకోండి ALL చూస్తే ఆల్మోస్ట్ తిరిగి వచ్చే అవకాశం ఒక 20-25% ఉంటుంది. సో అది కూడా ఎలా ఉంటుంది, మొత్తం జీవితాంతం ఉంటుందా అంటే కాదు. సో ట్రీట్మెంట్ అయిపోయిన ఒక 3 ఏళ్ల వరకు ఉంటాయి. సో జనరల్గా ట్రీట్మెంట్ అయిపోయిన ఒక 3 ఏళ్ల వరకు జబ్బు తిరిగి రాకపోతే ఆ రిస్క్ కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది. చాలాసార్లు 10 ఏళ్ల వరకు ఏం రాకపోతే అసలు వాళ్ళ రిస్క్ ఒక నార్మల్ పాపులేషన్ రిస్క్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మంచిది, అంటే పేరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ముఖ్యంగా ఏంటంటేనండి, చాలా మటుకు మేము ఈ బ్లడ్ క్యాన్సర్ సర్వైవర్స్లో చూసేది ఏంటంటే, పిల్లలు బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఇన్ని మందులు తీసుకున్నారు అని చెప్పేసి చాలా ఓవర్ ఫీడింగ్ చేస్తారు. చేయడంతో చాలామంది ఈ పిల్లల్లో ఒబిసిటీ వచ్చేస్తుంది, ఉబకాయం వచ్చేస్తుంది. సో ఒబిసిటీ రాకుండా చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఒకసారి జబ్బు నయమై మంచిగా అయ్యాక దే ఆర్ నార్మల్ కిడ్స్, వాళ్ళని నార్మల్ కిడ్స్లా ట్రీట్ చేస్తే అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ చెప్పేది. ఒబిసిటీ ఒకటి చూసుకోవాలి. రెండోది, చాలాసార్లు ఈ మందుల ఎఫెక్ట్ మూలంగా ఇది కూడా వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ పికప్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో దాని గురించి కొంచెం పేషెన్స్గా ఉండి వాళ్ళకు కొంచెం స్పెషల్ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇది చేస్తే చాలామంది నార్మల్గా పికప్ అయిపోతూ ఉంటారు అనమాట. సో వన్ ఈజ్ ది కాగ్నిటివ్ అండ్ స్కూల్ పర్ఫార్మెన్స్. సో అదొకటి ఇంపార్టెంట్ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ చాలామంది పిల్లలు లాంగ్ టర్మ్ ఈ ఒబిసిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఎంకరేజ్ చేయరు పేరెంట్స్. అరే వీడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఆడడానికి పంపించదు, నేను ఇది ఆడద్దు అది ఆడద్దు ఇది అని చెప్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ మనం చేయకుండా వాళ్ళ నార్మల్ కిడ్స్గా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఫర్దర్ ఈ కార్డియాక్ కాంప్లికేషన్స్ కానీ లంగ్ కాంప్లికేషన్స్ కానీ రాకుండా ఉంటాయి. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్, యాజ్ అ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్, ఇప్పుడు ఒక చైల్డ్కి క్యాన్సర్ వచ్చి ట్రీట్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళారు అనుకోండి, అదర్ కిడ్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ పట్ల, అంటే ఒక జనరల్గా జాలి చూపిస్తే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే పాజిటివ్గా ఉండాలా? యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ మీరేం చెప్తారు? సో మీకు చాలా మంచి ప్రశ్న అండి ఇది. యాక్చువల్గా మనం చాలా సెన్సిటైజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళకి తగ్గిపోయి మనం స్కూల్ రికమెండేషన్ ఎప్పుడు చెప్తాము అంటే, వీళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు వీళ్ళని స్కూల్కి వెళ్ళమని చెప్తాం. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సెట్ అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాక దే ఆర్ జస్ట్ లైక్ నార్మల్ కిడ్స్. వాళ్ళని స్పెషల్గా అయ్యో జాగ్రత్తగా చూడాల్సినని చేస్తే ఆ పిల్లలు మోర్ కాన్షియస్ అవుతారు. అరే నాకేదో జబ్బు ఉంది అందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ తోటి, టీచర్స్ తోటి మాట్లాడాలి. ఏంటంటే మా పిల్లవాడికి ఇది వచ్చింది కానీ తగ్గిపోయింది, కానీ యూ నీడ్ టు నార్మలైజ్ ఇట్. సో దట్ ఆ స్టిగ్మా అనేది తీసేయాలి. అండ్ నేను మీకు చెప్పాను కదా, జనరల్గా వాళ్ళకి ఆ స్కూల్ బ్రేక్ రావడంతో కొంచెం స్కూల్ పర్ఫార్మెన్స్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ మోస్ట్ కిడ్స్ పికప్ చేసేస్తారు. సో అక్కడ మనం కొంచెం వాళ్ళు ఐసోలేట్ కాకుండా, సోషలీ ఐసోలేట్ కాకుండా టీచర్స్ ఎక్కువ సపోర్ట్ చేసి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మేక్ దెమ్ ఫీల్ లైక్ నార్మల్ పీపుల్. దే షుడ్ డూ ఆల్ ఫైన్. ఇది కాకుండా మెయిన్గా లాంగ్ టర్మ్ దిగులు పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది. ఏంటి అంటే, సార్ పెళ్ళిళ్ళు అవుతాయా అని. మోస్ట్ ఇంపార్టెంట్గా మేము చూసే ప్రాబ్లం ఏంటంటే, పెళ్ళిళ్ళు అవుతాయా, పెళ్ళికి మేము చెప్పాలా వాళ్ళకి ఇట్లా మాకు వచ్చి తగ్గింది అన్నది చాలాసార్లు డౌట్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎంత సెన్సిటైజ్ చేసి జబ్బు గురించి అవగాహన తెలిస్తే దెన్ వీ కెన్ టెల్. సో వాట్ వీ సజెస్ట్ ఇస్, జనరల్గా 10 ఏళ్ళు అట్లా దాటిపోయి పిల్లలు ఆల్మోస్ట్ టీనేజ్కి పెళ్ళికి వచ్చినప్పుడు వీ టెల్ దట్ టేక్ ఫర్ అన్ అండర్స్టాండింగ్ మ్యాటర్, యువర్ క్యాన్సర్ రిస్క్ ఇస్ సేమ్ యాజ్ ద నార్మల్ పాపులేషన్. సో
ఫస్ట్ ఆ స్టిగ్మా అన్నది పోతే దెన్ పీపుల్ విల్ సీ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్స్ హూ గాట్ మ్యారీడ్, who had kids. When I come to kids again, the second bigger stress which parents take is about the fertility issues. Yes. సో మా పిల్లలు నార్మల్ సంసారం చేసుకుని క్యాన్ దే హ్యావ్ కిడ్స్, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ అయితే ఎక్కువ. సో అవన్నీ అన్వాంటెడ్ ఫియర్స్ అండి. ఇప్పుడు మనకున్న లేటెస్ట్ కీమోథెరపీ రెజిమెంట్స్ తోటి కానీ దీని కానీ ఈ ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో దాంతో మోస్ట్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ అ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ అండ్ దే షుడ్ ఆల్సో దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. ఉద్యోగాలు చేసుకుని పెళ్ళి చేసుకుని పిల్లలు, సో ఆల్ దీస్ దే కెన్ హ్యావ్ అ నార్మల్ ఫ్యామిలీ లైఫ్. సో ఈ మిత్ అన్నది చాలా మటుకు తీసేయాలి.